హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు, చేపల ఫ్రై. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారని మా వారు తీసుకుని వచ్చారు. 2 కిలోలు తీసుకుంటే 1.5 కిలో చేపలు అయినాయి. దాంట్లోనే కొంచెం పులుసు పెట్టి కొంచెం ఫ్రై చేయమన్నాడు. మా పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టము. అలాగే అన్నంలోకి పులుసు కావాలి కాబట్టి తోక ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, అవి తల భాగం అయితే తీసి పులుసు పెట్టాను. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, ఫుల్ వీడియో పెడతాను. నేను మ్యారేజ్ అయినాక నేర్చుకున్నాను చేపల కూర చేయటము. నాకైతే రాదు అంతకుముందు. మా పిల్లలైతే, మా వారు కానీ మా పిల్లలు కానీ ఇష్టంగా తిన్నారు. బాగుంది మమ్మీ అనేసి. స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక చేపల కూర చేసి పెట్టాను, వచ్చి తిన్నారు. రెసిపీ కావాలి చెప్పండి, ఫుల్ వీడియో పెడతాను కంపల్సరీగా. చేపల ఫ్రై కూడా బాగానే కుదిరింది ఫ్రెండ్స్. నూనెలో డైరెక్ట్గా అంపకుండా నేను మామూలుగా అది చపాతీలు చేసే పెనం పైన వేపాను చేపలు అయితే. అదైతే తక్కువ ఆయిల్ పట్టుకుంటుంది కాబట్టి నేనైతే ఎలాంటి పిండిలు, కలర్స్ అవి వాడను. ఓన్లీ ఇంట్లో ఉన్న ఉప్పు కారాలతోనే వేపి పెడతాను మా పిల్లలకి. మా పిల్లలకి బయట తిండి కూడా ఎక్కువ పెట్టము. ఇంట్లో ఏది కావాలన్నా వండి పెడతాను నేను. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.